అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ అందరికీ ఎన్ని పూజలు చేసినా ఆ దైవ అనుగ్రహం అనే దానికి కోసమే చేస్తూ ఉంటారు. మరి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి అమ్మ? అసలు అమ్మ అనుగ్రహం అందరికీ ఉంది. ఎందుకు అని అంటారా, అమ్మ దగ్గర శ్రీచక్రం మీకు తెలుసు కదా, ఆ శ్రీచక్రానికి 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాలు ఎప్పుడూ ఓపెన్ గానే ఉంటాయట. ఆవిడ అనుగ్రహం ఉండాలి ఉండాలి అనుకోవడంలో ఉన్న అనుగ్రహాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. తీసుకోలేకపోతున్నాం. అందుకే దీనికి ద్వారం ఏంటి అంటే ఒక గురువుని పట్టుకోమన్నారు. ఎందుకంటే మనకి అమ్మ ఉందని తెలుసు. యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత. మళ్ళీ అలాగే ఇక్కడికి వచ్చేసరికి భ్రాంతి రూపేణ సంస్థిత. మనం ఈ భ్రాంతిలో ఉండడం వల్ల ఆ స్మృతి తెలియటం లేదు. అంటే ఎక్కడో లేదు, ఎక్కడుంది అంటే అంతర్ముఖ సమారాజ్యం అన్ని చదువుకుంటున్నాం, కానీ నా లోపలే ఉంది అని మనం దేన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే శరీరానికి ఉన్న 24 తత్వాలు. ఆ 24 తత్వాలతో ఇంకో 4 ఏంటి అంటే మన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవి ఎప్పుడు ఏంటి అనిపిస్తూ ఉంటాయట, వాళ్ళెవరికో దేవుడు కనిపిస్తాడు, వాళ్ళు స్పెషల్, వీళ్ళ అందరూ ఒకలాగే పుడతాం కదా అమ్మ నుంచి. అంటే ఈ అమ్మ నుంచి అయినా ఆ అమ్మ నుంచి అయినా అందరం ఒకేలా వచ్చాం. మరి అప్పుడు ఏ తల్లికైనా ఇంట్లో 10 మంది పిల్లలున్నా కూడా 10 మందిని ఒకేలా చూస్తారా? లేకపోతే ఒక అమ్మాయి స్పెషల్, ఒక అబ్బాయి స్పెషల్ కాదు, ఇలా చూడరు కదా. అంటే అమ్మకి పిల్లలందరూ ఏంటి సమానమే, కానీ సమానం అని తెలుసుకుని వెళ్ళలేకపోతున్నది ఎవరు? పిల్లలే. అందుకనే ఒక్కడుగు నువ్వు వేస్తే చాలా అమ్మ 10 అడుగులు వేసుకొస్తుంది. ఆ ఒక్కడుగు వెయ్యింది మనమే. ఆ వెయ్యడానికే మనకు ఉపయోగపడేది ఏంటి అంటే మంత్రం. అది కూడా ఆ మంత్రం ఎలాగో అంటే, మీరు ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళినా సరే మన హిందూ ధర్మంలో ఆ గురువు మంత్రోపదేశం చేయడం అన్నది మీరు చూస్తూనే ఉంటారు. ఈ మంత్రోపదేశం ఎప్పుడైతే చేస్తున్నారో జరుగుతున్నది ఏంటి అంటే, ఫస్ట్ బాడీలో ఉన్న 24 తత్వాలు క్లెంజ్ అవుతాయి. ఆ తర్వాత మిగతా 4 ఏంటి అంటే మన మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని. అంటే ఈ 28 ఎప్పుడైతే క్లీన్ అవుతాయో అప్పుడే మనం దేవత అనుగ్రహం పొందుతున్నామని మనకు అర్థం అవుతుంది. లేకపోతే మనం ఎప్పుడూ దేవత అనుగ్రహంతోనే ఉన్నాం, కానీ దాంతో ఉన్నామని మనం తెలుసుకోకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆ 24 తత్వాల్లో శుభ్రంగా మురికి అంటించుకున్నాం అనమాట. ఇప్పుడు గురు మంత్రం వల్ల, గురువు ఏ మంత్రం ఇచ్చినా సరే మనం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏంటి అంటే ఈ గురువు ఇచ్చిన మంత్రాన్ని ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళకి పెద్దది ఇచ్చారు వీళ్ళకి చిన్న, ఈ పోల్చుకోవడంలో దీన్ని కూడా చేయటం లేదు. కానీ గురువు ఇచ్చిన మంత్రాన్ని భక్తితో, ఏ మంత్రమైనా కానివ్వండి, వాళ్ళు ఎలా ఇస్తారు అంటే ఆ దేవత అనుగ్రహంతో. అప్పుడు వాళ్ళకి మిమ్మల్ని చూసినప్పుడు అనిపించిన పరిస్థితిని బట్టి కానీ, లేదా పూర్వజన్మలో మీరు ఏదైనా ఒక మంత్రాన్ని ఆల్రెడీ చేసుంటే దాని కంటిన్యూషన్ కానీ, ఆ విధంగానే మీకు మంత్రం వస్తుంది, అది పెద్దదైనా చిన్నదైనా. సో వచ్చిన మంత్రాన్ని కనుక మీరు స్వీకరించి భక్తితో, శ్రద్ధతో ఆ మంత్రం చేస్తే చాలు, దేవత అనుగ్రహం మీకుందని మనకు అర్థమవుతుంది. అంటే నాకుందని నాకు అర్థమవుతుంది. అంతకు ముందు వరకు ఏంటి అంటే ఉన్నా సరే అది ఉందని మనకు తెలియటం లేదు అంతే. ఎందుకంటే మన అమ్మ నాన్నకి చాలా మంది పిల్లలు మీరు చూస్తే, మా అమ్మ నా పైన కోప్పడింది, ఆవిడకి నేనంటే ప్రేమ లేదు అంటారు. అది నిజమో కాదో ఎప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి? వీళ్ళ అమ్మ అయితేనో నాన్న అయితేనో. అదే విధంగా మనకు కూడా మెచ్యూరిటీ రావాలంటే మంత్రం ఉపయోగపడుతుంది అనమాట. ఆ మంత్రం ద్వారా ఏమవుతుంది అని అంటే ఆ దేవత అనుగ్రహం నా మీద ఉంది, నేనే తప్పు అనుకున్నాను అని అర్థమవుతుంది అనమాట. ఆ బుద్ధి లోపం పోతుంది. అంటే నేను తప్పు అనుకుంటున్నాను కదా, ఆ తప్పు అనుకునే స్థితి, అసలు రైట్ ఏంటి అన్నది అర్థం చేసుకునే స్థితి, ఆ మెచ్యూరిటీ అన్నది ఈ మంత్రం ద్వారా వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో దేవత అనుగ్రహం ఇప్పుడే కాదు, అసలు నేను ఇక్కడికి రావడానికే ఆవిడ అనుగ్రహం కారణం, ఇవన్నీ ఆవిడ అనుగ్రహంతోనే జరుగుతున్నాయి అన్న విషయం మనకి అక్కడ అర్థమవుతుంది. అమ్మ అనుగ్రహం గురించి బాగా చెప్పారు. మరి పరబ్రహ్మ స్వరూపము అని అంటారు కదమ్మా, ఒక్కసారి ఆ పరబ్రహ్మ స్వరూపం గురించి చెప్పండి. పరబ్రహ్మము అంటే అర్థం ఏమిటి అంటే, పర అంటే మనకంటే పైన ఉన్నది, ఆ పైన ఉన్న శక్తి ఏంటి అని ప్రశ్నించుకుంటే ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి. అంటే ఇందాక అమ్మ అనుగ్రహంలో మనం ఏం తెలుసుకున్నాం, ఒక మెచ్యూరిటీ వచ్చి ఆవిడ అనుగ్రహం నాకుంది, ఈ అనుగ్రహం నాకుంది అని ఎప్పుడు అర్థమైందో, అర్థం అవడం ద్వారా ఏమవుతుందంటే స్లోగా ఆ దేవత యొక్క శక్తి అంటే ఏంటంటే మనం లోపలికి ఆస్వాదించగలుగుతున్నాం. అప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం, దేవతని
పూజిస్తున్నాం అనుకుంటూ రిజెక్ట్ చేస్తున్నాం అనమాట. ఆ శక్తిని మన లోపలికి తీసుకోవటం లేదు. ఎప్పుడైతే ఇది అర్థమైందో ఆ అనుగ్రహం నా మీదే ఉంది అని స్లోగా మనం యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాం. ఆ ఎనర్జీని యాక్సెప్ట్ చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టామో ఆ దేవత యొక్క శక్తి మన లోపలికి, మన ఆత్మలో ఎప్పుడైతే, మన సూక్ష్మ శరీరంలో ఎప్పుడైతే జాయిన్ అయిందో, ఆ జాయిన్ అవ్వడాన్ని ఇక్కడ లయము అని పిలుస్తారు. ఏమ్మా లయము అంటే అది అంటే ఏంటంటే దేవతని మన లోపలికి స్లోగా ఆస్వాదించడం. ఎప్పుడైతే ఆస్వాదించి ఆవాహన చేసుకోవడం మనకు అర్థమవుతోందో, మన ఆత్మశక్తి ఎప్పుడైతే పెరగడం మొదలెట్టిందో, దేవత లయం ఎప్పుడైతే మొదలైందో, మనం దేవత కింద మారుతున్నాం. స్లోగా ఈ దేవత కింద మారిన ఈ ఏదైతే స్థితి ఉందో, ఈ స్థితి ఫైనల్ గా వెళ్ళి ఆ నిజమైన దేవతలు అంటే ఆ మూలము ఏదైతే ఉందో, మూలం అంటే ఏంటంటే ఇదంతా వ్యాపించిన స్వరూపం. నేను ఇక్కడ ఏమైపోయానంటే ఈ శరీరం అన్న దాంట్లో లిమిట్ అయిపోయాను. ఆ దేవత యొక్క శక్తి తెచ్చుకున్న బాడీ ఉన్నంతసేపు మనం లిమిటెడే. మళ్ళీ ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి అందులో కలిపేయడం ఏదైతే ఉందో దాన్నే అది ఒరిజినల్ లయం. అంటే లయము అంటే ఫస్ట్ దేవతని మన లోపలికి తెచ్చుకోవడం, ఫైనల్ గా ఆ దేవతలో కలవడం. ఎప్పుడైతే అది అర్థమైందో అదే పరబ్రహ్మం. ఫస్ట్ ఏం నేర్చుకుంటున్నాం? డెస్టినీని క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ డెస్టినీని క్రియేట్ చేసుకోవడమే ఇక్కడ బ్రహ్మత్వం. ఈ బ్రహ్మత్వం అయిన తర్వాత అసలు నేను ఎందుకు వచ్చాను, నా పర్పస్ ఏంటి లైఫ్ కి అన్నది పూర్తిగా అవగాహన చేసుకుని ఆ పర్పస్ లోకి మనం వెళ్ళిపోవడాన్ని పరబ్రహ్మత్వము అని పిలుస్తారు. అమ్మ ఏది చెప్పినా చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు చెప్తారమ్మా. ధన్యవాదాలు.